మల్కాజ్గిరి నెరన్మెట్లో జక్కుల కిరణ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో అమ్మవారి పలహారం బండి ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జక్కుల కిరణ్ ముదిరాజ్ మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో గత 4 సంవత్సరాలుగా పలహారం బండి ఊరేగింపును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నెరన్మెట్ ప్రాంతంలోని కాలనీ వాసులంతా ఈ ఊరేగింపుకు ఎంతో ప్రోత్సాహం అందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలిపారు. సుమారు 100 మందికి పైగా కళాకారులతో అమ్మవారి పలహారం బండి ఊరేగింపును వైభవంగా నిర్వహిస్తున్నామని కిరణ్ ముదిరాజ్ తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. నా పేరు జక్కుల కిరణ్ ముదిరాజ్. పలార బండి గత 6 సంవత్సరాలు తీస్తున్నాం. మేము ఇదే విధంగా ఇదే రకంగా ఎవ్రీ టైం తీస్తున్నాము. ప్రజలందరూ కూడా ఆదరణ ఉంది మా పైన బాగా. అంటే భారీ ఖర్చుతో తీస్తున్నాము, మంచిగా ఉన్నది. కాకతీయ ప్రజలందరూ సపోర్ట్ ఇస్తున్నారు. దానికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు జక్కుల కిరణ్ ముదిరాజ్. ఇది పలార బండి ఏమంటే దాదాపు 5 సంవత్సరాలు అవుతుంది. భారీ ఎత్తున తీస్తాం. అన్ని రాష్ట్రాల నుంచి కూడా కళాకారులను తీసుకొచ్చి, నృత్య బృందాలు తీసుకొచ్చి భారీ ఎత్తున చేస్తాం. కళాకారుల దగ్గర 500 మంది వస్తారు. 500 మంది కూడా ఇక్కడ వసతి ఏర్పాటు చేసి నైట్ మొత్తం చేయించుకొని వాళ్ళకి వాళ్ళ సపోర్ట్గా ఉండి మాకు కూడా సపోర్ట్ తీసుకుని ఇట్లా చేసుకుంటాం. ఇప్పుడే ఎమ్మెల్యే గారు మల్కాజ్గిరి ఎమ్మెల్యే గారు శ్రీ మర్రి రాజశేఖర రెడ్డి గారు కూడా వచ్చి విచ్చేసి అమ్మవారి దీవెనలు తీసుకుని వెళ్ళారు. మాజీ కార్పొరేటర్లు నందిగంటి శ్రీధర్ గారు కూడా ఇచ్చడం జరిగింది. మిగతా పార్టీస్ నుంచి కూడా వాళ్ళందరూ వచ్చి ఇక్కడ అమ్మవారి ఆశీస్సులు తీసుకొని వెళ్ళడం జరుగుతుందండి. గత 5 సంవత్సరాలుగా ఇలాగే అంగరంగ వైభవంగా జక్కుల కిరణ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఈ పలారం బండి ప్రొసెషన్ జరుగుతున్నది. కాకతీయతో పాటు మల్కాజ్గిరి ప్రజలందరూ పాల్గొని ఈ యొక్క అమ్మవారి దీవెనలు పొందుతున్నారు. అలాగే ఈ వాళ్ళతో వివిధ డప్పు నృత్యాలతో ఈ కళాత్మకంగా సాగుతుంది. దీని గురించి ఇప్పుడే మన మల్కాజ్గిరి శాసనసభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు, అలాగే నందిగంటి శ్రీధరన్న గారు, మాజీ కార్పొరేటర్లు కూడా విచ్చేయడం జరిగినది.